గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ గాజువాక సమన్వయకర్త ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ సంచల ఆరోపణలు చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్న ప్రజలను సబ్ రిజిస్టర్ అండతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్నారని, సబ్ రిజిస్టర్ వారి నిర్వాహకం వల్ల సామాన్యులు రిజిస్టర్ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రతి చిన్న పనికి ఒక ప్యాకేజీని పెట్టి దళాలను పెట్టి అత్యంత దారుణంగా సబ్ రిజిస్టర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. చివరకు రిజిస్టర్ వివాహాల నుంచి అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ వరకు అత్యంత భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అందువల్ల జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదుపై స్పందించి అవినీతి అధికారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్యుల దగ్గర నుంచి ఫ్లాట్ ఓనర్స్ వరకు రకరకాల ప్యాకేజీలు పెట్టి అనేక దారుణంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు తన ఫ్లాట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి రిజిస్టర్ గారు ఆటంకాలు కలిగిస్తున్నారంటే నేనే స్వయంగా వారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా, ఇది జెన్యూన్ ఉంది, కొంచెం సహకరించేయమని అంటే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్ని కనీసం గౌరవించకుండా వారి దగ్గర మరి ఆయన పేరు చెప్పుకునే ఒక డాక్యుమెంట్ రైటర్ ₹1,00,000 వసూలు చేసి రిజిస్ట్రేషన్ పాల్పడి తర్వాత దాన్ని రిజిస్టర్ గారు సమర్థించారట. అంటే ఆ బిల్డర్ గారిని ఉద్దేశించి నీకు లౌక్యం తెలియదువై ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే ఇంకా డబుల్ అయిపోద్దని చెప్పాడట. ఎంత దారుణం అండి. నేను ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఎప్పుడు కూడా నీతివంతమైన సమర్థవంతమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏనాడు కూడా పరిధి దాటి వెళ్ళడం రాదు. అధికారులు కూడా పారదర్శకంగా మరి పనిచేయాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా గాజువాక సబ్ రిజిస్టర్ గడిచిన 2 ఏళ్లుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆయన పైన మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఏసీబీతో కానీ ఇంకా ఉన్నతమైన దర్యాప్తు జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా. వీరిని కూడా కొంతమంది 10 గంటలు కూడా ఫాలో అవుతూ అంటే ఈ స్థాయి కాకపోయినా అక్కడ కూడా అనేక ఇది జరుగుతుంది.